భయపడకు రామ్, నీకు మంచి మార్క్సే వస్తాయి. రాకపోతే? వచ్చినా రాకపోయినా సింబా ఇప్పుడు ముఫాసాకి ఫేవరెటే కదా. థ్యాంక్ యూ డాడీ. ఈ లోకంలో డబ్బుని మించినది ఇంకా చాలా ఎమోషన్స్ ఉన్నాయి సార్. అది తెలుసుకున్న నాడే మీరన్న మానవత్వానికి పరిపూర్ణత, మనిషిగా శిఖరమంత ఎదిగిన స్థితప్రజ్ఞత వస్తుంది. వయసులోనూ అనుభవంలోనూ మీరు నాకన్నా చాలా పెద్దవారు. నిజానికి మీకున్న అనుభవంలో 10వ వంతు కూడా నాకు లేదు. కానీ పెద్ద మనిషిగా 10 మందికి చెప్పగలిగే పొజిషన్లో ఉన్న మీరు డబ్బుకి ప్రాణాలకి ముడిపెట్టి మాట్లాడడం ఆశ్చర్యంగానే కాదు, బాధగా కూడా అనిపిస్తుంది సార్. మీరు ప్రతినిత్యం కాపాడుకునే పరువు ప్రతిష్టలు మనం పాటించే విలువలు అనే పునాదుల మీదే నిలబడతాయి. ముందు ఇవి గుర్తించండి సార్. మీ పెంపకంలో పెరిగిన మా బావ మీ గురించి ఎంతో గొప్పగా చెప్పేవారు. కానీ మీకన్నా ఆయనే చాలా గొప్పవారనిపిస్తుంది. విలువల విషయంలో మా బావ మీకన్నా 100 రెట్లు పైనుండేవారు. ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించండి సార్. మీరేం చేస్తున్నారో మీకే అర్థమవుతుంది. స్వీటీ, పద. అమ్మా స్వీటీ, సిరప్స్ అన్ని తాగేశావా? తాగేశానమ్మా. తప్పదు కదా, లేదంటే మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోతాను. ఇప్పుడు నీకెలా ఉంది తల్లి? నీరసంగా ఏమైనా ఉందా? లేదమ్మా, ఇప్పుడు బానే ఉంది. అమ్మా ఝాన్సీ, ఈ రోజు నువ్వు మాట్లాడిన ఒక్కో మాట నాకైతే తూటాల్లా తగిలింది. సమాధానం లేని ప్రశ్నలు సంధించావు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట నిజమే. అందుకే ఈ ఇంట్లో ఏ ఒక్కరూ కూడా నోరెత్తలేకపోయారు. కానీ మావయ్య గారు ఎలా ఫీల్ అయ్యారో మాత్రం తెలీదు. ఆయన ఫీల్ అయితే నేనేమీ చేయలేను మేడం. నాకు తెలిసిందేదైనా ఎవరి ముందైనా సరే నిర్భయంగా చెప్తాను. కానీ ఇంతవరకు మావయ్యని ఎదిరించి మాట్లాడిన వ్యక్తిని నేను చూడలేదమ్మా. మొట్టమొదటిసారిగా అలా మాట్లాడింది నువ్వు మాత్రమే.
నీ అంత ధైర్యము సాహసము నేను చేయలేను. అందుకే స్వీటీ ఆ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అడుగు ముందుకు వేయలేకపోయాను. నిజం చెప్పాలంటే స్వీటీని దగ్గరుండి నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, కానీ అలా చేయలేకపోయాను. నన్ను క్షమించమ్మా. ఇక మీదటైనా నిన్ను క్షమించమని అడిగే అవసరం రాకుండా ఉంటే బావుండనిపిస్తుంది. అలాంటి రోజు ఎప్పుడొస్తుందోనని ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఏం చేస్తాం, ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పట్లాగే ఉన్నారు. పిల్లల్ని వాళ్ళు అంగీకరిస్తే అప్పుడు నేనిలా దొంగచాటుగా వచ్చి పిల్లల్ని కలవాల్సిన అవసరం ఉండదు. వీళ్ళు కళ్ళ ముందు కష్టపడుతుంటే నాకేమీ పట్టనట్టుగా చూడాల్సొస్తుంది. పిల్లల్ని నేను ప్రేమగా చూసుకుంటూ వాళ్లతో అందరి ముందు ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే రోజు రావాలని నేను ప్రతిరోజు ఆ దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నాను. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది మేడం, మీరేం బాధపడకండి. నాకు ఆ నమ్మకం ఉందమ్మా. నువ్వు అనుకుంటే ఏదైనా తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే నువ్వు రాణికి పెళ్లి చేసి తను ఆనందంగా ఉండాలి అనుకున్నావు. అందుకే రాణికి కొత్త జీవితం రాబోతుంది, తను ఇంటిది కాబోతుంది. అమ్మా, ఒక్క నిమిషం ఉండు, నేనిప్పుడే వస్తాను. ఏమైంది మేడం? నేను చెప్తాను కదా, ఉండమ్మా. ఝాన్సీ, నీకో మాట చెప్పాలి. మనం చేసే పనిని బట్టే డబ్బుకి సరైన విలువ వస్తుంది అంటారు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. నాకెందుకు ఇస్తున్నారు మేడం? రాణి పెళ్లికి ఖర్చులుంటాయి కదా, తీసుకో. అన్నీ నువ్వే అయ్యి రాణి పెళ్లి జరిపిస్తున్నావు. సమయానికి డబ్బు లేకపోతే చాలా టెన్షన్ పడాల్సుంటుంది. కాదనకుండా తీసుకో. నువ్వు తలపెట్టిన ఈ శుభకార్యానికి సాయంగా ఉంటాయి. వద్దు మేడం, అయినా ఇందులో నేను పెట్టే ఖర్చు పెద్దగా ఏముంది? గుళ్ళోనే కదా పెళ్లి చేస్తున్నాను. లేదమ్మా, నువ్వు ఇబ్బంది పడతావని నాకు తెలుసు. నీ బాధల్ని ఎలాగూ పంచుకోలేకపోతున్నాను. కనీసం నీ బాధ్యతల్లో ఈ మాత్రమైనా పంచుకోనివ్వు. సారీ మేడం, నాకు డబ్బులొద్దు, కానీ నేను మిమ్మల్ని ఇంతకు ముందు అడిగిన సహాయం చేయండి. రాణి పెళ్లి రోజు మీరు గుడికొచ్చి ఒకటి కాబోతున్న ఆ వధూవరులిద్దరినీ నిండు మనసుతో ఆశీర్వదించండి. అంతే చాలు మేడం. మీ ఆశస్సులే వాళ్ళకి కోట్ల రూపాయలతో సమానం. కొత్త దంపతులకి నేనిచ్చే కానుక కూడా మీరొచ్చి ఆశీర్వదించడమే మేడం. ప్లీజ్ మేడం, డబ్బు తీసుకోలేదని దయచేసి మీరేం అనుకోకండి. అమ్మా, కాంపిటీషన్లో నువ్వు నేర్పించిన డాన్స్ పర్ఫామ్ చేసి విన్ అవుతానని నేను నీకు ప్రామిస్ చేశానుగా. అవును, చేశావు. అయితే ఏంటి? ఏమీ లేదమ్మా, కానీ నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది కదా,
ఇప్పుడు పిన్ని నన్ను కాంపిటీషన్కి పంపిస్తుందో లేదో అని నాకు డౌట్గా ఉంది. పంపిస్తానని చెప్పాను కదా స్వీటీ. మళ్ళీ ఎందుకు డౌట్ పెట్టుకుంటున్నావు? అలాంటిదేమీ లేదు. నేను నిన్ను ఖచ్చితంగా పంపిస్తాను, సరేనా? థ్యాంక్ యూ పిన్ని. అమ్మా, నేను నీకు చెప్పినట్లే బాగా డాన్స్ చేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకొని వస్తాను, చూస్తూ ఉండు. సరేరా, జాగ్రత్త తల్లి. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. వస్తాను. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. స్వీటీ, వంశీ, రండి పడుకోండి. పడుకో. హలో అమ్మా, డబ్బులు అవసరమని నువ్వు మా ఇంటికి వచ్చావట కదా, ఇప్పుడే ఇంట్లో వాళ్ళు చెప్పారు. వచ్చానండి, కానీ మీరింట్లో లేరు. అవునా? ఫోన్ చేయాల్సింది కదమ్మా. సరేనమ్మా, నీకు ఇబ్బంది లేకపోతే ఇప్పుడు మా ఇంటికి రాగలవా? నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను. థ్యాంక్స్ అండి, తప్పకుండా వస్తాను. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరేనమ్మా, ఉంటాను. సరే. స్వీటీ, వంశీ, మీరు పడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సరే పిన్ని. ఒక పేషెంట్కి మోరల్ సపోర్ట్గా వచ్చిన మనుషులు ఏ మెంటల్ కండిషన్లో ఉంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారన్న బేసిక్ నాలెడ్జ్ కూడా లేదా మీకు? లోకంలో ఎవరు మీలా ఉండరు. నీతో మాట్లాడాలంటేనే చాలా చిరాగ్గా ఉంది. మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఇరిటేటింగ్గా ఉంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? ప్రియాంక, ఏంటి ప్రియాంక, అసలేమైంది? ఇంత పరధ్యానంలో ఉన్నావేంటి? రోడ్డు మీద వెళ్లే వెహికల్స్ ని చూసుకోవా? జస్ట్ మిస్, లేదంటే ఏమయ్యేదో తెలుసా? ప్రాణం పోయేది, అంతే కదా. ప్రియాంక, అలా మాట్లాడుతున్నావేంటి? అసలేం జరిగింది? నా మూడ్ బాలేదు, ప్లీజ్ లీవ్ ఇట్. ప్రియాంక, నేను నీ ఫ్రెండ్ని, అలా ఎలా వదిలేస్తాను? విషయం ఏంటో చెప్పు. నా లవర్ నన్ను తిట్టాడు, నేను చాలా హర్ట్ అయ్యాను. ప్రియాంక, ప్రేమలో తిట్టుకోవడాలు, అలగడాలు, హర్ట్ అవ్వడాలు కామనే కదా. దీనికే నువ్విలా అయిపోతే ఎలా? నిజమే, కానీ నాది 2 సైడ్ లవ్ కాదు, 1 సైడ్ లవ్. ఏంటి? నేనతన్ని ప్రేమిస్తున్నాను, ఆ విషయం అతనికి కూడా తెలుసు. కానీ నేను డైరెక్ట్గా ప్రపోజ్ చేయలేదు. అవునా? మా అమ్మ నాన్న తిట్టినా, ఫ్రెండ్స్ ప్రొఫెసర్లు తిట్టినా నేను ఇంతగా ఫీల్ అవ్వను, అసలు పట్టించుకునేదాన్నే కాదు. కానీ ఫస్ట్ టైం అతను తిట్టేసరికి చాలా బాధ అనిపించింది. అతననే ఒక్కొక్క మాటకి నా మనసు ముక్కలయ్యింది. ఫస్ట్ టైం బాధ ఎలా ఉంటుందో తెలిసింది నాకు. మనం ఇష్టపడేవాళ్ళు మనల్ని ఒక్క మాట అన్నా కూడా భరించలేం ఝాన్సీ. లైఫే వద్దనిపిస్తుంది. ప్రియాంక, అతన్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో, అతను నాకు ఎంత ముఖ్యమో నాకిప్పుడు అర్థమయ్యింది. అలాంటిది తనే నన్ను చులకనగా చూసేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రియాంక, ఏంటిది?
ఊరుకో. నేను నాకన్నా అతన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అతనే నా ప్రాణం ఝాన్సీ, తనే నా ప్రాణం. కానీ నన్ను నా ప్రేమని అర్థం చేసుకోకుండా తిట్టేశారు. పదే పదే నాకు అదే గుర్తుకొస్తుంది. ప్రియాంక, చిన్నపిల్లల ఏంటిది? తనేదో అన్నాడని నువ్వెలా ఏడుస్తావా చెప్పు? నువ్వు డాక్టర్వి, ఎంత బ్రాడ్ మైండ్ ఉండాలి నీకు. అయినా నీకేం తక్కువ? కుందనపు బొమ్మలా ఉన్నావు. అంతేకాకుండా నీది చాలా మంచి మనసు. నిన్ను తిట్టడానికి అతనికి నోరెలా వచ్చింది? ఏది అతని నెంబర్ చెప్పు, ఇప్పుడే మాట్లాడతాను. వద్దు ఝాన్సీ. ఎందుకు? అందులో తన తప్పేం లేదు, తప్పంతా నాదే. నీకు తెలుసు కదా, నేను కొంచెం హైపర్ యాక్టివ్ అని, సరదాగా మాట్లాడతానని. అతను బ్యాడ్ మూమెంట్లో ఉన్నా కూడా నేను అలా అనేసరికి అలా అనేసుంటారు. ఇవన్నీ తెలిసిందానివి మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను ఝాన్సీ. ఝాన్సీ, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు ప్రియాంక, నీకోసం ఏమైనా చేస్తాను. అతనికి నా ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియటం లేదు. ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కావట్లేదు. నా లవ్ సక్సెస్ అవ్వడానికి నువ్వేదైనా మంచి ఐడియా ఇవ్వచ్చు కదా? నేనా? నువ్వే. ప్లీజ్ ఝాన్సీ, ప్లీజ్ ఝాన్సీ. అతను తిడితేనే తట్టుకోలేకపోతున్నాను. ఇక అతను దూరమైతే నేను ఉండలేను ఝాన్సీ. నా ఇష్టం, నా సంతోషం, నా ఊపిరి అన్నీ అన్నీ అతనే. ఝాన్సీ, వాట్ డు యు ఫీల్ అబౌట్ లవ్? It is a wonderful experience. ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఆ అందమైన అనుభూతి పొందలేము. ప్రతి సెకండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎన్నో ఊహలు, కలలు. ఆ ఊహల్లోనే కలిసి ప్రయాణం చేయడం, వాళ్ళకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని ప్రతి నిమిషం ఆ ప్రేమని ఆస్వాదించడం చాలా చాలా బాగుంటుంది. నిజానికి ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఆ అందమైన ఘట్టాన్ని ఫీల్ అవ్వాల్సిందే. సో నువ్వు కూడా దాన్ని మిస్ అవ్వద్దు. ధైర్యంగా నీ మనసులో మాట అతనికి చెప్పేసే. నాకు భయంగా ఉంది ఝాన్సీ. అతను కాదంటే. ఎందుకు భయం? నీకేం తక్కువ? అందం లేదా, చదువు లేదా? నీకు అన్నీ ఉన్నాయి. ఏ విషయంలోనూ నువ్వు అతనికి తక్కువేమీ కాదు. ఓకేనా? ఎంత కఠినమైన మనుషుల్ని కూడా ప్రేమ మృదువుగా మారుస్తుంది అంటారు. అది ప్రేమలో ఉన్న గొప్పతనం. నీ ప్రేమ స్వచ్ఛమైనది. ఖచ్చితంగా నీ ప్రేమే నిన్ను గెలిపిస్తుంది ప్రియాంక. నువ్వింకేం ఆలోచించకు, ప్రపోజ్ చేసి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొను ఊపిరితో ఉన్న పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చి బ్రతికించినట్టు ఆశ నిరాశలతో ఊగిసలాడుతున్న నా ప్రేమకి
మళ్ళీ నువ్వు కొత్త ఊపిరి పోసావు. నా ఆశలకి రెక్కలు తొడిగావు. నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఝాన్సీ. ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ నీలాంటి ఫ్రెండ్ని నాకిచ్చినందుకు. లవ్ గురించి నువ్వు ఇంత అద్భుతంగా చెప్పావంటే ఆల్రెడీ నువ్వు లవ్ లో ఉన్నావన్నమాట. ఆ అబ్బాయేనా? అదే మీ అక్క వాళ్ళ మరిది గారేనా? సిగ్గే. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తుందిలే. చెప్పు. ఆహా, అదేం లేదు ప్రియాంక. అలా అని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. సరే ప్రియాంక, ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు? దా, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నో 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 నో, నా కారు పక్కనే ఉంది, నేను వెళ్తాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే ప్రియాంక, గుడ్ నైట్. బాయ్. చూడమ్మా, నువ్వు వస్తేనే గాని రెడీ అవనని మొండికేసింది. ఏంటి రాణి ఇది? రెడీ అవ్వాలి కదా. ప్రతిదానికి నేనే ఉండాలంటే ఎలా చెప్పు? ప్రతిదానికి ఉన్నట్టే ఇప్పుడు కూడా నువ్వు నా పక్కనే ఉండాలక్క. ఏమైంది రాణి? ఎవరో ఫోటో తీస్తున్నారనిపిస్తుందక్క.